గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలందరూ గమనిస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏదో హీరోలం అనుకొని ఒక ఫ్యాషన్గా ఈరోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అది ఫ్యాషన్ అవ్వడము, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తిడితే అంత పెద్ద పదవులు అని ఏమో చెప్పినట్టున్నారు. ఈరోజు నోటికి బూతులు అంటే సప్త సమాజం కూడా చీకొట్టే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు. సమాజమే పక్కన పెట్టండి, వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో కవర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకు కూడా ఈరోజు తెలుసు అంత గలీజ్ మాటలు రాజకీయం చరిత్రలోనే ఇట్లాంటి చీప్ నాయకులు తప్ప ఎవరు మాట్లాడరు. మరి ఈ ప్రక్రియలో భాగంగానే రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరుకు వస్తున్నారు. ఆ వచ్చే దాంట్లో ఈరోజు నేను ఒక ప్రెస్ బైట్ చూసిన. ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో సగం కూడా ఉండదు. ఈయన వయసు, ఈయన స్థాయి కూడా కాదు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కంట రైతులపైన ఈరోజు చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు. మరి వ్యవసాయమే దండగా